ఈరోజు చాలామంది మనలో రాజీ పడుతున్న జీవితం, కాంప్రమైజ్, లివింగ్ అ లైఫ్ ఆఫ్ కాంప్రమైజ్ అయిపోతున్నాం. కాంప్రమైజ్ అంటే అది ఇట్స్ యాక్చువల్లీ అ గుడ్ వర్డ్. ఏంటిదంటే కాంప్రమైజ్ అవ్వండి అంటే జస్ట్ లెట్ ఇట్ గో, అంటే దాన్ని వదిలిపెట్టే, ఆ కోపాన్ని వదిలిపెట్టే కాంప్రమైజ్ అంటాం. కానీ ఇంకొక బ్యాడ్ యాంగిల్ టు కాంప్రమైజ్ ఏంటిదంటే మనకున్న స్టాండర్డ్స్ని, దేవుడు మనకిచ్చిన నియమాల్ని అవన్నీ కూడా రాజీ పడి మనుషుల కోసము, లేకపోతే మన ఇష్టానుసారంగా, లేకపోతే మన ఉద్దేశాల ప్రకారం మనం నడుచుకోవాలని దేవుడిచ్చిన నియమాల్ని, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని, దేవుడు ప్రేరేపిస్తున్న వాటిని అన్నిటిని పక్కన పెట్టి మన సొంత ఇష్టాలు, మన సొంత కార్యాలకి ముందుకెళ్ళిపోతూ ఉంటాం. సో గాడ్ వాజ్ టెల్ మై పీపుల్ దిస్ అంటే నేను ప్రేయర్ చేస్తున్న దేవుడు కాంప్రమైజ్ అనే మాట వినిపిస్తా ఉన్నాడు. అప్పుడు దీని గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు తన వాక్కునిచ్చాడండి. మనం అందరం కలిసి ఆదికాండము 25:29 నుండి 34 వరకు చదువుకుందాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏసావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడేను. అందుకు యాకోబుని, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. సో ఏసావు చేసిన పొరపాటు ఏంటి? నేను చనిపోతుంటే నాకు ఈ జ్యేష్ఠత్వం ఒక లెక్కన, నాకు ముందు ఆహారమే అంటే ఆయన ఆహారం కోసము తన గొప్ప భాగ్యాన్ని, గొప్ప ఆధిక్యతని, ప్రాధాన్యతని పోగొట్టుకున్నాడు. దేవుడు చెప్పమన్నది ఏంటిదంటే హీ కాంప్రమైజ్డ్. ఏసావు కాంప్రమైజ్ అయ్యాడు. దేనికోసం, ఏమైనా విలువైన దానికోసం అది లేదు. ఒక పూట భోజనం కోసం తన జ్యేష్ఠత్వాన్ని అంటే రాజీ పడ్డాడు. ఒక పూట భోజనం కోసం, కడుపు కోసం తన గొప్ప ప్రాధాన్యతని పోగొట్టుకున్నాడు, రాజీ పడ్డాడు. ఈరోజు గాడ్ వాంట్స్ మీ టు టెల్ యూ అగైన్ అండ్ అగైన్, కాంప్రమైజ్డ్ లైఫ్, రాజీ పడే జీవితం. రాజీ పడటం అంటే అన్ని విషయాల్లో మంచి కోసం రాజీ పడండి, కానీ చెడు కోసం మాత్రం రాజీ పడకండి. డోంట్ కాంప్రమైజ్, రాజీ పడకండి. మనుషుల స్టాండర్డ్స్లో మనము చాలామంది జీవిస్తూ ఉంటాం కదండి. కానీ దేవుని స్టాండర్డ్స్, బైబిల్ స్టాండర్డ్స్లో ఎంతమంది జీవిస్తాం? దేవుడు ఇచ్చిన స్టాండర్డ్స్, నియమాలు, ఇలాగా జీవించాలి, అలాగా జీవించాలని ఈ బైబిలే మనకు అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది. అదే సమయంలో మనము మరి ముఖ్యంగా యవనస్తురాలు ఏంటంటే ఆ సమయంలో ఆ వయస్సులో చాలా విషయాల్లో రాజీ పడుతూ ఉంటాం. వి కాంప్రమైజ్ ఫర్ సో మెనీ థింగ్స్. అన్ని విషయాల్లో రాజీ పడుతూ ఉంటాం. మన వివాహ విషయంలో, లేకపోతే మన కెరియర్ విషయంలో, భవిష్యత్ విషయంలో. కొంతమంది ఇప్పుడే పిల్లల్ని కనినవారు, లేకపోతే పిల్లల్ని పెంచేవారు, ఆ పెంచే విషయంలో రాజీ పడుతుంటాం. మీరు నేర్చుకుంది ఒకటి, కానీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. మనం ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంటాం, కానీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి మనం ఆ స్టాండర్డ్స్ని మర్చిపోతుంటాం. పోనీలే పర్వాలేదులే అని వదిలేస్తూ ఉంటాం కదండి చాలామంది. అలాగనే వివాహ విషయంలో కూడా యవనస్తురాలు మరి ముఖ్యంగా, నేను వివాహం చేసుకుంటే ఒక దేవుని నమ్మిన బిడ్డను తప్ప ఎవరిని చేసుకోను అని చాలామంది తీర్మానం చేసుకుంటారు. ఎప్పుడు వాళ్ళ యవన కాలంలో, లేకపోతే వాళ్ళు చదువులు ఆ సమయంలో. కానీ ఆఖరికి వాళ్ళ వయసు వెళ్ళే కొద్ది, వాళ్ళు వయసు కొంచెం దాటిపోతున్నాం అనే ఆ సమయంలో ఏం చేస్తారు? ఇంకా ఎవరైతే ఏంటిలే, ఎవరో ఒకరు దొరికారు కదా, పర్వాలేదు చేసేసుకుందామని రాజీ పడుతూ ఉంటారు కదా. అప్పటి వరకు ఏంటి, నేను ఎవరైతే దేవుని నమ్మారో, రక్షింపబడ్డారో, దేవుని భయంతో ఉన్నారో వారిని వివాహం చేసుకుంటా అంటారు. కానీ ఆ సమయంకి వచ్చే కల్లా వాళ్ళు చేస్తున్న తీర్మానాలు, వాళ్ళు చేసుకున్న ఆ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ రాజీ పడుతూ ఉంటారు. వాట్ ఆర్ యూ కాంప్రమైజింగ్ టుడే అంటే చాలామంది వాళ్ళ పరిశుద్ధతని కాంప్రమైజ్ అవుతుంటారు, రాజీ పడుతుంటారు. ఎందుకు? ఆ ఇష్టమైన వారి కోసము, ఆ ఇష్టమైన వ్యక్తి కోసము కదండి. ఏమంటారు? అప్పటి వరకు చాలామంది గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంటాం కదా, మనము చర్చ్లో ఉన్నప్పుడు, లేకపోతే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అన్ని గొప్ప మాటలు మాట్లాడుతుంటాం. నేను నా పరిశుద్ధతని కాపాడుకుంటానయ్యా, నేను విడిచిపెట్టనయ్యా, నేను లొంగిపోనయ్యా అని ఇటువంటి తీర్మానాలు, ప్రమాణాలు దేవుని సన్నిధిలో ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ రియల్ లైఫ్, యువర్ ఎవ్రీడే లైఫ్, వారంలో సండే రోజు మీరు వాక్యం విని ఉంటారు, సండే రోజు మీరు తీర్మానం చేసుకుని ఉంటారు. కానీ మనుషుల్ని కలిసే కొలది మీరు ఏంటంటే, ఈ వ్యక్తి బాగున్నాడు కదా, ఆ వ్యక్తి బాగుంది కదా అని మన స్టాండర్డ్స్ని కాంప్రమైజ్ అవుతూ ఉంటాం కదండి. ఆ స్టాండర్డ్స్ని కాంప్రమైజ్ అయ్యి మన పరిశుద్ధతని కోల్పోతూ ఉంటాం. దాన్ని బట్టి ఎంతో దుఃఖము, ఎంతో వేదన,
గమనించండి, ఇవన్నీ మనం చేసే ప్రతి దానికి కాన్సిక్వెన్సెస్. దెర్స్ ఆల్వేస్ అ కాన్సిక్వెన్స్ ఫర్ ఎవ్రీ యాక్షన్. కొన్నిసార్లు మరి ముఖ్యంగా మన యవ్వన జీవితంలో మనం చేసే తీర్మానాలు, మనం చేసే పనులు, మనం చేసే పాపాలకి ఇర్రివర్సిబుల్ కాన్సిక్వెన్సెస్. సో ప్రతి అడుగు కూడా ఎంతో జాగ్రత్తగా వేయాలి. మరి ముఖ్యంగా యవ్వన కాలంలో ఉన్న మనము, మరి ముఖ్యంగా కుటుంబస్తులుగా ఉన్న మనము ఏంటిదంటే, నేను చేసే ఈ పనికి దీని కాన్సిక్వెన్స్ ఉంటుంది అని ముందుగానే ఆలోచించి చేయాలి. కానీ అంత అయిపోయిన తర్వాత అయ్యో అనడంలో మనకి లాభమేం లేదు. అయ్యో అని అంటే ఇంకేం చేయలేము. మన జీవితంలో ఒకటి చేసామంటే వీ కెనాట్ గో బ్యాక్ అండ్ కరెక్ట్ ఇట్ అండ్ కమ్ బ్యాక్ కదండి. మన జీవితంలో ఒకసారి జరిగిపోయిందంటే జరిగిపోయింది. సో మీ వివాహ విషయంలో కానీ, లేకపోతే మీ యవ్వన పరిశుద్ధంగా జీవించాల్సిన మీరు ఏ విషయంలో మీరు రాజీ పడుతున్నారు, ఏ విషయంలో రాజీ పడుతున్నారు? ఇంకోటి ఏంటిదంటే, అందరికీ ఇది మనందరికీ స్వతహాగా స్వాభావికంగా వచ్చేది ఏంటంటే, నేను పరిశుద్ధంగా ఉన్నానులే, ఇది నన్ను పడివేయదులే, ఈ పాపం వల్ల నేను లొంగిపోనులే అని అనుకుంటాం కదా. దిస్ కెనాట్ టచ్ మీ. ఈ పాపం ఎంత గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప సేవకులు చిన్న పాపం విషయంలో మొత్తం సేవనంతా పాడు చేశారు. మొత్తం సేవ అంతా కూలిపోయింది. వాళ్ళు పడిన ప్రయాస అంతా ఒక్క చిన్న పాపం బట్టి పాడైపోయింది. దావీదే ఉన్నాడు కదా మన ముందు పెద్ద ఎగ్జాంపుల్. వాళ్ళ కుటుంబం అంతా నాశనం అవ్వడానికి కారణం ఏంటి? ఆ చిన్న పాపం. ఏముందిలే, నేను పర్వాలేదులే, ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ అని అనుకుంటాం. కానీ నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేని ఎడల వీఆర్ నాట్ స్ట్రాంగ్. మనము బలవంతులం ఎదిరించే శక్తిని మనకు ఉండదు. ఎదిరించే శక్తి ఉండాలంటే మనకి పరిశుద్ధాత్మ కావాలి. అదేవిధంగా పాపము దగ్గర నిలబడి నేను పాపం చెయ్యను, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ రెసిస్ట్ ఇట్, నేను తట్టుకోగలుగుతాను, దీన్ని జయించగలుగుతాను అని పాపం ముందే నిలబడి చేయకుండా ఉండగలుగుతారండి? ఇట్స్ ఇంపాసిబుల్. అదేవిధంగా ప్రతి దానికి కాన్సిక్వెన్స్ ఉందని నమ్మాలి. ప్రతి దానికి కాన్సిక్వెన్స్. సో వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే? ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? అది మీ రేపటికి అది మంచిగా ఉంటుందా? అది మీకు మంచి చేస్తుందా, మంచి జరిగిస్తుందా, లేకపోతే కీడును రప్పిస్తుందా? అది ఆలోచించుకుంటూ ప్రతి కార్యము, ప్రతి క్రియ ఆయన ఇచ్చే విచేక్షణ జ్ఞానం బట్టి, డిసర్నింగ్ స్పిరిట్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. గమనించండి, బీట్ యువర్ కెరియర్, మీ భవిష్యత్ విషయం కానీ, మీ ఉద్యోగ విషయం కానీ, లేకపోతే మీ వివాహ విషయం కానీ, లేకపోతే మీరు ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలనే విషయంలో కానీ, లేకపోతే మీ యవ్వన జీవితంలో ఈ స్నేహితులు ఆ స్నేహితులు అని తిరుగుతున్నారా, లేకపోతే ఈ వ్యక్తి నేను ప్రేమిస్తున్నాను, ఆ వ్యక్తి నేను ప్రేమిస్తున్నాను అని అన్ని స్టాండర్డ్స్ అన్నీ మర్చిపోయి, దేవుడిచ్చిన నియమాలన్నీ మర్చిపోయి, ఎలాగైతే సొలొమోను ఆయన దేవుని ప్రణాళికలు తెలుసు, దేవుని ఉద్దేశాలు తెలుసు, దేవుని అన్నీ తెలుసు, దేవుని నియమాలు తెలుసు, అసలు అన్యులతోటి జోడు ఉండకూడదు అని తెలిసి ఆ పాపంలో పడ్డాడు. దానికి ఎంతగానో ఇర్రివర్సిబుల్ కాన్సిక్వెన్స్, అంటే ఇక మార్చలేని పరిణామాలు. సో ఆ విధంగా మీ జీవితంలో ఏమైనా జరిగిస్తే దేవుడు హెచ్చరిస్తున్నాడు, స్టాప్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్ టు యువర్ సెల్ఫ్. అంటే మీరు మీ జీవితానికి నాశనం తెచ్చుకునేవి ఏమైతే ఉందో అవి ఈరోజు మానివేయండి. గాడ్ ఇస్ టెల్లింగ్ ఏమైతే నాశనం తెస్తుందో మీ జీవితానికి, ఏదైతే నాకు ఇష్టం లేదని మీకు తెలిసి కూడా, దేవా ఇది నా ఇష్టమయ్యా, నువ్వు జరిగించాల్సిందే అని ఆయనతోటి పోరాడేవారు ఉంటే ఆయన కొన్నిసార్లు ఏంటంటే అప్పచెప్పేస్తాడు. ఇంతగా అడుగుతున్నావు కదా, పో తీసుకో, నువ్వే అనుభవించు అని అంటాడు. చాలా హెచ్చరిస్తాడు, చాలా బయలుపరుస్తాడు, అనేక మంది ద్వారా మాట్లాడతాడు, అనేక మంది సేవకుల ద్వారా, ఆయన వాక్ ద్వారా హెచ్చరిస్తూనే ఉంటాడు. కానీ ఆఖరికి మనం ఏం చేస్తుంటాం? మన ఇష్టము, నాకు అది ఇష్టము. ఇప్పుడు ఏసావుని చూస్తాం కదా, నాకు అది ఇష్టం, ఈ జ్యేష్ఠత్వం ఏమైతే అయిందిలే, పోతే పోనీలే, ఐ డోంట్ నీడ్ ఇట్ రియలీ. నాకు ఇప్పుడు ఈ పరిస్థితికి, ఈ తాత్కాలికమైన తృప్తి కోసం, ఈ క్షణమాత్రపు తృప్తి కోసము ఐ విల్ జస్ట్ లెట్ ఇట్ గో. అంటే మన స్టాండర్డ్స్ని అన్నిటినీ హీ జస్ట్ లెట్ ఇట్ గో. సో గమనించండి, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వాట్ ఆర్ యూ కాంప్రమైజింగ్ ఫర్? దేని గురించి మీరు రాజీ పడుతున్నారు? అందరూ నన్ను నచ్చాలి, అందరూ నన్ను ప్రేమించాలి, కాబట్టి నేను అన్ని విషయాలు వాళ్ళు ఏమంటే అది నేను ఒప్పుకుంటాను, నవ్వుతాను, మంచిగా ఉంటాను, వాళ్ళు ఎంతగా నన్ను పాపంలో నడిపించినా పర్వాలేదులే. మళ్ళీ నేను నో అంటే లెర్న్ టు సే నో టు సమ్ థింగ్స్. నో అని చెప్పడం నేర్చుకోండి, కుదరదు అని చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే అన్నిటికీ ఎస్ అన్నారనుకోండి, మన జీవితం మళ్ళా కల్లోలం అయిపోతుంది, మన జీవితం నాశనం అయిపోతుంది. అందరినీ ప్లీజ్ చేయడానికి, అందరినీ మెప్పించాలని, అందరినీ సంతోషపెట్టాలని మీ జీవితంలో పరిశుద్ధతను కోల్పోతున్నారా? లేకపోతే ఇంకా మీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలను కోల్పోతున్నారా? దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే యేసు ప్రభు అన్నిటికీ నేను ఎస్ చెప్పలేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు హీ హ్యాడ్ సమ్ బౌండరీస్, సరిహద్దులు కలిగి ఉన్నాడు. మనము
మనం కూడా సరిహద్దులు కలిగి ఉండాలి కొన్ని విషయాల్లో. అన్ని విషయాలకి ఒప్పుకొని, అన్ని విషయాలకి మళ్ళీ ఆఖరికి బాధపడేది వారు ఎవరు? మనమే గదా! అందరూ పొందుకుంటారు, అందరూ సంతోషిస్తారు. ఆఖరికి వాళ్ళు మనతోటి ఉంటారా? అంతవరకు ఉంటారా? ఉండరు. చాలామంది వాడుకొని వదిలేసేవారుగా ఉంటారు. యూ హ్యావ్ టు హ్యావ్ విచేక్షణ జ్ఞానం. విచేక్షణ జ్ఞానం ఉంటే దేవుడే బయలుపరుస్తాడు. ఈ వ్యక్తికి ఆ విషయంలో సహాయం చేయి, ఈ వ్యక్తికి ఉండు, లేకపోతే ప్రోత్సహించు, సే ఎస్ అని విచేక్షణ జ్ఞానం కలిగి ఉంటే, అందుకని అడగండి దేవుని, దేవా నాకు విచేక్షణ జ్ఞానం దయచేయ. గివ్ మీ ద డిసర్నింగ్ స్పిరిట్. హెల్ప్ మీ టు సే నో ఫర్ థింగ్స్ దట్ ఆర్ నాట్ రైట్ అండ్ హెల్ప్ మీ టు సే ఎస్ ఫర్ ద థింగ్స్ దట్ ఆర్ నీడెడ్.